చెప్పాసీనా. రేపు నువ్వు మా ఇంటికి రావాలి. ఎందుకు? అరే మన పెళ్లి విషయం మాట్లాడాలిగా. నువ్వే చెప్పాసీనా. మా నాన్న నన్ను చంపేస్తాడు. నిన్ను చంపుతాడు అంతే. అదే నన్నైతే కైమా చేసి కేజీల లెక్కలు అమ్మేస్తాడు. నీకేం అవదు, నేనున్నాగా. ఏంటి ఉండేది? కైమా చేసిన తర్వాత బేటీ కీమా బిర్యానీ కానాలేవో అంటాడు, నువ్వు తినేస్తావు అంతేగా. అయితే నన్ను మర్చిపో. ఎవ్రీ డాగ్ ఇస్ వన్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తున్నా సీనా. అయితే ఒక కుక్కను చూసి పెళ్లి చేసుకోపో. నీ అంత అందమైన కుక్క ఎక్కడ దొరుకుతుందా సీనా? జోక్ లే గణేష్. సరే రేపు వస్తాను, ఓకేనా? సర్లే ఉంటా. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. హలో. అరే ఇవాళ సాయంత్రం మీరు మన మీటింగ్ స్పాట్కి రండి, అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి. ఓకేరా. గోవింద గోవింద నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా. హలో చెప్పరా. సాయంత్రం పార్టీ ఏమైనా ఉందంటే చెప్పరా, వస్తాను. నీకు కావాల్సిన పార్టీ కదరా, రారా. అలాగే. ఏంటోరా బాబు, జీవితం ఏంటో అర్థం కాలేదు. డబ్బులు ఎలా సంపాదించాలో ఏంటో. హీడు మళ్ళీ మొదలు పెట్టాడు రా నసా. ఎరా నీకు డబ్బుల గురించి మాట్లాడతాను నసా. ఆగరా. అరే జాంపండు, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ నీలా అత్యాస ఉండకూడదు. నాది అత్యాస. ఇప్పుడేంటి, డబ్బు సంపాదించాలి అంతేగా. అవునరా. నువ్వు కూర్చొని డబ్బు సంపాదించాల ప్లాన్ చెప్తా. ఈ బిల్లు నువ్వు కట్టాలి, ఓకేనా? ఓకేరా. నీ బిల్లింగ్ వేళ ఎంత చేస్తుందిరా? 10 లక్షలు. అంటే ముఖం పైలిపోతుంది, నిజం చెప్పు. 50 లక్షలు. దాన్ని అమ్మేసి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేసుకో, నెలకి 50,000 వడ్డీ వస్తుంది. బిందాస్గా బతికేయచ్చు. నా కొడక ఎంతసేపు నా ఆస్తి మీద ఏడుపు. పండు అమ్మేరా, సినిమా తీద్దాం. వీడొకడు ఎప్పుడు సినిమా సినిమా అంటాడు. జాంపండు సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత జాంపండు. నీకు పిక్చర్ చూపించి పిచ్చెక్కిస్తా బావా. అవునరా జగ్గు, పేరులోనే పండు మిగులుతుంది. ఆ తర్వాత నేను జాంకాయలు అని అమ్ముకోవాలి. అరే నవ్వండ్రా, రేపు నేను పెద్ద హీరోకి స్టోరీ చెప్తాకు వెళ్తున్నా. అది ఓకే అయితే నువ్వే నా దగ్గరికి వస్తారా పండు. పండు టాలెంట్ ఎవడమ్మా బాబు సొత్తు కాదురా. నువ్వు వెళ్ళి స్టోరీ చెప్పరా జగ్గు. ఇంతకు నువ్వు పిలిచిన విషయం ఏంట్రా? ఏం లేదురా, రేపు మా డార్లింగ్ హసీనా పెళ్లి గురించి మాట్లాడాలని వాళ్ళ ఇంటికి రమ్మంది. వెళ్ళరా, నీకేం తక్కువ. మంచి జాబు, నెలకి 30,000 రూపాయలు జీతం, ఇంకేం కావాలి? క్యాస్ట్ ప్రాబ్లం రా. ఏం నువ్వు చెప్పింది మటన్ షాప్ మస్తాను కూతురా? అవునరా, వాళ్ళ చిన్న కూతురు హసీనా. పేరు చూడు ఎంత స్వీట్గా ఉందో. ఒక్కసారి వాళ్ళ బాబును ఊహించుకో, ఎంత హాట్గా ఉండదు. అది మ్యాటర్. వాళ్ళతో పెట్టుకుంటే మనకి డబ్బు 7 అంటే ఏముంది, పెళ్లి డబ్బు బదులు చావు డబ్బు మనకి. మీరు హెల్ప్ చేయాలంటే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. నువ్వు ఆగరా గణేష్. అరే పండు, రేపు నువ్వు వీడితో పాటు వెళ్ళు. ఎరా నువ్వు రాకూడదా? లేదురా, రేపు నేను హీరోకి స్టోరీ చెప్పాలి. నీ గురించి నీకు తెలియడున్నదిరా పండు. ఒక్కసారి బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబుని గుర్తు తెచ్చుకో. అబ్బా అన్నా, నన్ను వదిలేయండి అన్నా. అన్నా నన్ను వదిలేయండి అన్నా. అన్నా నాకేం తెలీదన్నా, నాకేం తెలీదన్నా, నన్ను వదిలేయండి అన్నా. అబ్బా కొట్టదన్నా అన్నా, కొట్టదన్నా, నన్ను వదిలేయండి అన్నా. అక్కడ కొట్టదన్నా, ఇంకా పెళ్లి కాలేదన్నా. రేయ్ ఇడికి ఇంకా పెళ్లి కాలేదంట్రా. చోటు కత్తురా. ఏ రోజా, ఇది నీకు కావాలా? ఇవ్వు బాయ, ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకుంటా.
నా వల్ల కాదు బతికుంటే బస్ స్టాండ్లో బటన్లు బతికేస్తా. అరే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా. సరే కానీ నీ పెళ్లి నా సావుకొచ్చింది, నేను ఇంట్లోనికి రాను, నువ్వే వెళ్ళాలి, ఓకేనా? సరే పద. సార్ మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారు సార్? ఎవరు కుర్రాడు సార్. రమ్మను. మే కమిన్ సార్? కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. ఏమిటో చెప్పు. మీరు 10 నిమిషాలు టైం ఇస్తే చిన్న స్టోరీ చెప్తా సార్. మనం ఇంకోసారి కలుద్దాం. ప్లీజ్ సార్. సరే చెప్పు. నవీనా నవీనా ఓ నువ్వేనా మా వాడి హసీనా ఓ. ఆప్రా, ఇప్పుడు ఏం జరిగిందో తెలియట్లేదు, టెన్షన్ ఉంటున్నావు ఏంటి? ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో నవీనా నవీనా నవీనా. బావ నువ్వు కూడా రావచ్చు కదరా ఒకసారి. నా వల్ల కాదు, నన్ను వదిలే. మరైతే నేను వెళ్ళొస్తా. అంకుల్, ఎవరు బాబు? మీతో కొంచెం మాట్లాడాలి. నన్నురా బాబు, కూర్చో. ఏంటి విషయం? అంకుల్ అది చెప్పు బాబు, పర్లేదు. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా అంకుల్. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కావాలంటే మతం కూడా మారుతా అంకుల్. నేను మతం మారమన్నానా? మతం ఏదైనా మనిషిలో మానవత్వం ఉండాలయ్యా. ఇంతకీ నీ పేరేంటి? గణేష్ అంకుల్. చూడు గణేష్, నువ్వు అర్ధరాత్రి రోడ్డు మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణాపాయ స్థితిలో ఉంటావు. కొంతమంది నిన్ను చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓ వ్యక్తి వచ్చి నీ ప్రాణాలు కాపాడి నీకు సాయం చేస్తాడు. వాడే నా దృష్టిలో దేవుడు. దేవుడు అంటే ఫోటోలు కాదు గణేష్, మతం కంటే మానవత్వం చాలా గొప్పది, తెలుసుకో. ఇక వెళ్ళు. గణేష్, రేపు మీ పెద్దవాళ్ళతో మాట్లాడదాం పెళ్లి గురించి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అంబజన్. మా బేటీకి రోజు మటన్ బిర్యానీ తినిపించాలి. తప్పకుండా అంకుల్. యూత్ అనిపించావు. నేను చేసిన సినిమా ఒక ఎత్తు, ఇప్పుడు నీతో చేయబోయే 100వ సినిమా ఒక ఎత్తు. నేను సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకునేవాడిని. కులం కూడు పెట్టదు. కులం మన దేశ అభివృద్ధికి వెనుకబడుతనం. ఎర్రగా తీసావు. మనం సినిమా చేస్తున్నాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. బావా, బాలయ్య బాబు నా సినిమా ఓకే చేశారా? నా పెళ్ళి కూడా ఓకే అయిపోయింది బావా. అరే అరే నా పరిస్థితి ఏంట్రా? నా నిర్మాత నువ్వేరా. ఆ? అయితే సాయంత్రం పార్టీ చేసుకుందామా? థమ్స్ అప్ తో